ప్రియ దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా వందనాలండి. ఈ దినం మన వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు పరిశీలిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేమందరము చేరి కూడి మీ యొక్క దివ్య వాక్యమును తండ్రి మరి విభజించి ధ్యానించుకొని ఉండగా ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించమని మళ్ళీ వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించి దాని ద్వారా మేము స్థిరపడటానికి మాకు సహాయాన్ని దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని గనక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, ఈ దినాన మనము ఆదికాండంలోని వచనాన్ని ఒకసారి విభజించి పరిశీలించుకున్నాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అని చెప్పేసి మనకి వాక్యం చెప్తుంది. మరి భూమి ఆకాశాలను సృజించినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నదే కానీ మనకి ఇంతవరకు అవగాహన లేని విషయాల్ని మనం ఈరోజు ప్రస్తావన చేసుకున్నాం. ఓకేనా? మనం మొదటి వచనం చూసినట్టయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాను అన్నాడు. మనం వాక్య భాగాన్ని గమనిస్తే దేవుడు ఎప్పుడూ కూడా నిరాకారంగా ఉన్న భూమిని సృజిస్తాడా? మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? 2వ వచనం వచ్చేసరికేనేమో భూమి నిరాకారంగా ఉందంటుంది, శూన్యముగా ఉన్నది అని చెప్పేసి మనకి బోధిస్తా ఉందన్నమాట. కాబట్టి మనం జీవ గ్రంథాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే అసలు భూమి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కొన్ని విషయాల్ని పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం పరిశీలిద్దామండి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము అని చెప్పేసి మనకి జీవగ్రంథం మాట్లాడుతా ఉంది. అంటే దేవుడు ఏ పని చేసినా కూడా ఎలా చేస్తాడంట? సగం సగంలో చేయడంట. దేవుడు సంపూర్ణముగా చేస్తాడు అని చెప్పేసి మాట్లాడుతా ఉంది. మనకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఆకాశాలను సృజించాను అని చెప్పిన మాట, మరి 2వ వచనంలో వచ్చేసరికి నిరాకారము శూన్యము ఎందుకయింది అనేది ఒకసారి మనము పరిశీలించుకుందాం. ఒకసారి మనం గనక చూసినట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా దాన్ని అసంపూర్ణంగా చేయలేదండి. భూమిని మనకు ఆదికాండం 1వ వచనం చెప్పబడుతున్నప్పుడే భూమి అని మనకు చెప్పబడతా ఉంది. ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే. మనం వాస్తవానికి ఈ గ్రంథము ఎక్కడ ఉంటుంది అంటే హీబ్రూలో ఉంటుంది. దాన్ని తోరా అంటారనమాట. ఆ తోరా అనే దాంట్లో వాళ్ళు మనకి తెలుగు తర్జుమాలో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇచ్చారు. వాస్తవానికి ఇది రాసింది ఎవరు? మోషే గారు. మోషే గారు రాసే టయానికి మోషే గారు ఏ కాలంలో ఉన్నారు? ఆదామును దాటుకొని దాదాపుగా 7 తరములు వచ్చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం అన్నమాట. మరి అటువంటి మోషే గారికి దేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన విషయం తెలుసా? తెలియదు. కాబట్టి మనుషులకి ఇన్ఫర్మేషన్ తెలియటానికి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతోటి ఈ గ్రంథాన్ని వ్రాయించాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మానవునికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే బోధించటం అనేది మనము చూస్తా ఉన్నాం. కాబట్టి అందుకే మోషే గారు రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారికి ఎలా బోధించాడో ఒకసారి మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మోషే గారు చూసి రాసింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై అసలు మనుషుల కొరకు దేవుడు ఏం చేశాడు అన్న ఆలోచనతోటి పరిశుద్ధాత్మ దేవుడు మానవులకు తెలపటానికి రాసిన గ్రంథము ఇది ఆదికాండము. ఇది మనం మొదటగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది లేదనుకోండి, ఇప్పుడు మొదటి వచనంలోనేమో దేవుడు సృజించాడు అన్నారు, రెండవ వచనం వచ్చేసరికేనేమో నిరాకారంగా మారిపోయింది అని చెప్పేసి అనేకులు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏ పని చేసినా కూడా సంపూర్ణంగా చేస్తాడు. ఒకసారి మనం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనము పరిశీలించుదామండి. ఆకాశములకు సృష్టికర్తగా యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను, నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. ఏం చేయలేదంట? నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదంట, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించాడు. ఇప్పుడు మనం రెండవ వచనం చదివితే మనకేమనిపిస్తుందండి? ఇక్కడ నిరాకారముగా ఉన్నది అని చెప్పేసి మనకి బైబిల్ బోధ చేస్తా ఉంది. అసలు ఆది కాండంలో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. ఈ విషయం మళ్ళీ ఎవరు చెప్తున్నారు మనకి? యెషయా భక్తుడి ద్వారా మనకు చెప్తున్నాడు అన్నమాట. దేవుడు నిరాకారముగా ఉండునట్లు దానిని చేయలేదు. ఎందుకంటే మనుషులు మనం అనుకోండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, అంతేనా? పని మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు తను అనుకున్న పనిని అనుకున్నట్టుగా నెరవేర్చగలడు. ఆయన ఏ పనైనా సరే సంపూర్ణంగా నిర్వర్తించే హక్కు ఆయనకు మాత్రమే ఉందండి, నరులకు లేదు. మనం కాసేపు ఒక ఆలోచన చేస్తే మరి కాసేపులో ఇంకో ఆలోచన చేస్తాం, కానీ దేవుడు అలా చేయబడు కాదనమాట. ఆలోచనలు కూడా యెహోవా వశంలోనే ఉంటాయి. కాబట్టి ఎలా చేయాలో ఆయన ముందుగానే నిర్ణయించుకొని చేస్తాడు. కాబట్టి ఆయన నిరాకారముగా చేయలేదు అని చెప్పేసి మనకి బైబిల్ తెలియజేస్తుంది. ఎలా గ్రహిస్తాం మరి? ఇప్పుడు అనేకులు చాలా మందిని కనుక మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకి అన్యుల్లో కనుక మనం చూసుకుంటే క్రైస్తవ జనాంగం గాక క్రైస్తవ జనాలు కూడా ఉన్నారనుకోండి, వీరిలో కనుక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా సందేహాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఏమో భూమి పుట్టి 6 కోట్ల వేల ఏళ్ల సంవత్సరాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకళ్ళేమో 15,00,00,000 లక్షల కోట్ల సంవత్సరాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మనం బైబిల్ని పరిశీలిస్తేనేమో ఆదాము గారి నుండి ఇప్పుడు మన కాలానికి మనం చూసుకుంటేనేమో 6,000 సంవత్సరాలే వస్తుంది, అంతేనా? మరి ఏది నిజం? ఇప్పుడు సామాన్య మానవునికి నువ్వు దేవుని పరిచయం చేయాలంటే మన బైబిల్ గ్రంథం చూపిస్తేనేమో బైబిల్ ఏం చెబుతుందంటే ఆదాం గారి దగ్గర నుండే సృష్టి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మరి మనం దీన్ని ఎలా తెలుసుకోవాలి? దేవుడు మన కోసం బైబిల్ గ్రంథంలో ఏమన్నా వ్రాయించాడా అని కనుక మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో భూమి ఆకాశాలను సృజించిన దేవుడు 2వ వచనం వచ్చేసరికి దానికి తీర్పు తీర్చినట్టుగా మనకి కనబడుతుంది. అంటే షేప్లెస్ అయిపోయింది అది, దానికి ఇక ఎటువంటి రూపము అనేది లేకుండా షేప్లెస్ అయినట్టుగా మనము చూస్తా ఉన్నాం, అంతేనా? ఇప్పుడు మనము అసలు దేవుడు భూమిని సిద్ధపరిచేటప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగిందో ఒకసారి మనము పరిశీలిద్దాం. ఒకసారి మనము యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి మనము వాక్యాన్ని పరిశీలన చేద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం
4వ వచనంలో యోబు గారితో తండ్రి అయిన యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. అంటే భూమి ఇంత కొలతలతోటి ఉండాలి అని చెప్పేసి పరిమాణాన్ని కూడా ఎవరు నిర్ణయించారంట? దేవుడే నిర్ణయించాడు అంట. అదే చెప్తున్నాడు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములో ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఎప్పుడైతే మూలరాతిని వేశాడో ఏం జరిగిందంట? అక్కడ జయధ్వనులు జరిగినాయంట. దేవదూతలు అన్నీ కూడా జయధ్వనులతోటి కేకలు వేసినట్ట, పాటలు పాడినంట. ఉదయ నక్షత్రములు అన్నీ కూడి పాడినప్పుడు అని చెప్పేసి ఇక్కడ గ్రంథము మాట్లాడుతూ ఉంది. అంటే దేవుడు భూమికి పునాదులు వేసేటప్పుడు ఏం జరిగిందంట? పునాది అని వేసేటప్పుడు ఏం జరిగిందంట? దేవదూతలందరూ పాటలు పాడారంట. ఉదయ నక్షత్రములు అంటే దేవదూతల పేర్లు అవి. వాస్తవానికి అవన్నీ వాయువులు, ప్రతిదానికి పేరు పిలిచే అధికారం యెహోవా దేవునికి ఉంది. ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పాడినప్పుడు ఆయన ఏం చేశాడంట? దానికి పునాది వేశాను అని చెప్పేసి మాట్లాడుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ మిస్ అయింది? ఆదికాండంలో మిస్ అయింది. ఎక్కడ చెబుతున్నాడు? మళ్ళా యోబు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మన కీర్తనల గ్రంథం కూడా పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 25వ వచనం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆది యందు భూమికి ఏం చేసావంట? పునాది వేశావు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నా. అంటే ఇక్కడ పునాది వేసింది ఎవరంట? దేవుడు. అంతేనా? అదేనా మనం ఇక్కడ చూస్తా ఉంది. ఒకసారి మనం 104వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 5వ వచనం. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. ఇప్పుడు భూమిని తయారు చేసే విధానం మనకు అర్థమవుతుందా? దేవుడు ఎలా చేశాడంట? పునాది వేసి చేశాడు. ఈ పునాది వేసినప్పుడు ఏం జరిగిందంట? దేవదూతలు జయధ్వనులతోటి పాటలు పాడిని అని చెప్పేసి మాట్లాడుతాను. మరికొన్ని సందర్భాల్లో చూస్తే పర్వతాల మీద నేను పునాది వేశాను, సముద్రం గర్భంలో ఉన్న పర్వతాల మీద పునాదిని నిర్మించాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ చేసిన దేవుడు దాన్ని ఎక్కడ పెట్టాడంట? ఆకాశ మండలములోని శూన్యములో పెట్టినట్టుగా మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఒకసారి మనము యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడజేసెను. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? శూన్యములో భూమిని వేలాడజేశాడు, దానికి పునాదులు వేశాడు, స్థిరపరిచాడు, దానికి అభిషేకం కూడా అంటే ప్రతిష్ట కూడా జరిగిపోయింది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏదైతే ప్రారంభించాలనుకున్నాడో ఆయన దాన్ని ప్రారంభించేటప్పుడు ఏం జరుగుతుందో మనకి వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక అలా ప్రారంభించిన భూమి మీద మరి ఎవరిని పెట్టాడు? మొట్టమొదటగా మనకు తెలిసినంత వరకు, ఇటు చూడండి సమాధానం చెప్పండి. మనకు తెలిసినంత వరకు ఏం చెబుతున్నాడంట? ఆదాము గారిని పెట్టాను అని చెప్పేసి మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే భూమిని తయారు చేసిన తర్వాత దాంట్లో ఏదేం తోటను వేసాడు దేవుడు. ఏదేం తోటను వేసి
ఆదాము గారిని పెట్టాను అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆదాము గారి కంటే ముందు ఎవరన్నా ఉన్నారా ఈ భూమి మీద? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఒకసారి మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయాన్ని మనము పరిశీలించుకుందాం. 12వ వచనం నుండి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతున్నాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకెక్కుదును, మహోన్నతిలో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ దేవుడు అపవాదిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు కెరూబు అనే ఒక దేవదూతను గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది. ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే మనం ఇంకో సందర్భాన్ని చూడాలి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి మనము పరిశీలిద్దాం. నరపుత్రుడా, తూరు రాజును వచ్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి అన్నాడు. ఆగుదాం ఇక్కడ ఒక్క నిమిషం. దేవుని తోటయగు ఏదేను ఎక్కడ ఉంది? అసలు ఎక్కడ ఉంది? మనం ఫస్ట్ చూడటం ఎవరిని చూస్తున్నాం దాంట్లో? మరి ఆదాం గారిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? అభిషేకించిన కెరూబు గురించి మాట్లాడుతా ఉన్నాడు. అభిషేకింపబడిన కెరూబువై ఏమవుతున్నావంట? 14వ వచనంలో అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అభిషేకించబడిన కెరూబును గురించి ఇక్కడ యెహెజ్కేలు ప్రస్తావన చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏమని ఇక్కడ ఆలోచన చేయాలి అంటే, ఇక్కడ ఏదేను అనేది ఇంకొకటి ఉంది. అంతేనా? ఎక్కడ ఉందంటే ఏదేను ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు సంపూర్ణముగా నిరాకారముగా సృజించకుండా దేవుడు భూమిని తయారు చేశాడో ఆ భూమిలో ఏదేనుంది. ఆ ఏదేనులో కెరూబు అభిషేకించబడి రాజుగా, అంటే భూమిని ఏలే ఒక రాజుగా అక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, తేజో నక్షత్రమా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఈ లేఖనాన్ని తీసుకొని ఏమని బోధిస్తారంటే, ఇక్కడ రాజు గురించి మాట్లాడాడు, బబులోను రాజు గురించి మాట్లాడాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే తేజో నక్షత్రమా, వాస్తవానికి నక్షత్రము అంటే రాజే, ప్రిన్స్ అంటారు. దాని యొక్క హీబ్రూ పరిభాషలో కౌ కాహ్ అంటారు దాన్ని. అంటే నక్షత్రాన్ని కౌ కాహ్ అనే పేరు దేవుడే పెట్టాడు. దానికి అర్థం ఏంటి అంటే స్టార్ లేదా ప్రిన్స్. కానీ ఇక్కడ తేజో నక్షత్రమా అని వాడిన దగ్గర దేవుడు ఏమని మాట్లాడాడు అంటే, ఓ హైలేల్, హీబ్రూ పదం కనుక మనం చూసుకున్నట్టయితే హైలేల్, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే లూసిఫర్ అనే అర్థం వచ్చేటట్టుగా
ఇంగ్లీష్ భాషలో ఉంది. కానీ దీని ఒరిజినల్ భాషలో ఎట్లా ఉంది? హైలేల్ అంటే బయలు దేవత అని అర్థం ఇస్తా ఉంటది. అందుకే దేవుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ హైలేల్ తేజో నక్షత్రమా అన్నాడు. కానీ నక్షత్రానికి పెట్టిన పదం ఇక్కడ వాళ్ళ. దీన్ని ఏమన్నాడంటే ఓ లూసిఫర్ అని చెప్పేసి మన భాషలో ఆయన మాట్లాడాడు. ఈ లూసిఫర్ ఏం చేస్తా ఉందంట, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఏమని ఆలోచించిందంట ఇది, నేను ఆకాశ మండలానికి వెళ్ళాలి అంటే ఎన్ని ఆకాశాలు అయితే ఉన్నాయో అన్ని ఆకాశాలకి పైగా నా సింహాసనం ఉండాలి అని చెప్పేసి అది ఆలోచన చేసిందంట. మనకు కనిపించే ఆకాశం ఒకటి, యేసుక్రీస్తు వారు రాబోయే మధ్యాకాశం ఒకటి, అది తొలగిన తర్వాత పరలోకం ఉండే ఆకాశం కూడా ఒకటి మనకి కనబడతా ఉంటది. కాబట్టి ఇక్కడ ఇది ఏం చేస్తా ఉందంటే ఆకాశ మండలానికి అంటే వీటన్నిటికంటే పైగా నేను వెళ్ళి నా సింహాసనాన్ని వేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ జనములను పడగొట్టిన నీవు అని చెప్పేసి మాట్లాడతాం. మరి అప్పుడు జనాలు ఉన్నారా? చాలా మంది విభేదించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారంటే అప్పుడు కూడా ప్రజలు ఉండాలని కొంతమంది అంటున్నారు. అప్పుడు ప్రజలు లేరు కాబట్టి ఇది ఖచ్చితంగా రాజుకే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనం ఏది చూసినా కూడా హీబ్రూ పరిభాషలో దీని గురించి ఏం మాట్లాడుతూ ఉంది అది మనం తెలుసుకుంటే దీంట్లో ఉన్న నిజ నిజాలు కూడా మనకి తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ జనములు అనే పదం దగ్గర హీబ్రూలో ఏముంటదంటే గోయే, GOE, గోయే అనే పదం అక్కడ ప్రస్తావించబడతా ఉంటది. దీనికి మొట్టమొదటి ప్రథమార్థం వచ్చేసరికల్లా మన తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ వచ్చేసరికల్లా పీపుల్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అని పిలుస్తారు, లేకపోతే ఒక జాతిగా పిలుస్తారు, లేదంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అని కూడా పిలుస్తారు. అర్థమవుతుందా? గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అంటే ఒక జంతువుల సమూహాన్ని కూడా గోయే అని పిలుస్తారు అన్నమాట. అందుకే కొన్ని అర్థాలు మనము డీప్గా పరిశీలించాలి. అలా పరిశీలిస్తేనే మనకు బైబిల్ గ్రంథం అనేది అర్థమవుతుంది. ఇది మొట్టమొదట మనం గ్రహించాలి. ఎందుకంటే ఆ రోజు జనాలు లేరు కాబట్టి ఇది ఖచ్చితంగా రాజు గురించే అన్నారు. రెండవది నక్షత్రానికి అర్థం ఏంటంటే ద ప్రిన్స్ అంటే రాజు, కాబట్టి ఆయన రాజు గురించే మాట్లాడాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే దానికి ఉన్న గూఢార్థాల్లోనికి వెళ్ళాలి. మనం ఒకే పదాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతే మనకు బైబిల్ గ్రంథం అనేది అర్థం కాదు. కాబట్టి మనం దాంట్లో ఏముంది, కౌకాహ్ అంటే దాన్ని నక్షత్రానికి వాడారు, హైలేల్ అనేది సాతానుకు వాడారు, గోయే అనేది జనములు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కానీ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కానీ వాడారు. మనకి తెలుగు తర్జుమాలో ఏమని వచ్చింది, జనములను పడగొట్టిన నీవు అన్నాడు. ఇప్పుడు మనం కొన్ని సందర్భాలని పరిశీలన చేద్దాం. ఈ దినాన మనం బైబిల్ మొదలుపెట్టిన దగ్గర నుండి ఏ రోజన్నా కానీ మనకి కొన్ని అవశేషాలు దొరుకుతూ ఉన్నాయి. ఉదాహరణకి దాని పేరు గాడ్జిల్లా అని పెట్టారు, లేదంటే ఇంకో రూపం అని చెప్పేసి డ్రాగన్ అని చెప్పేసి పెట్టేసుకున్నారు. అంతేనా? మరి బైబిల్ కాలం నుండి ఒకవేళ అవి ఉంటే అవి జీవగ్రంథంలో రాయబడి ఉండాలి కదా. ఎప్పుడన్నా ఆలోచించామా? వాటి శిలాజాలు అయితే దొరుకుతుంది, నిజమే. టైటాన్ బోవాలు అంటారు, అంటే అదొక రకమైన పాము, అనకొండలోనే అంతకు మించి ఉండేది అనమాట. టైటాన్ బోవా అంటే సుమారు 42 అడుగుల పొడవు, సుమారు 6 నుంచి 12 అడుగుల వెడల్పు గల ఒక పాము ఉంటుంది అనమాట. అవి వాటి యొక్క శిలాజాలు అనేవి దొరుకుతూ ఉన్నాయి మనకి. గాడ్జిల్లాలకు కానీ ఈ టైటాన్ బోవాలకు కానీ లేదంటే డ్రాగన్ కానీ శిలాజాలు దొరుకుతూ ఉన్నాయి. ఒకవేళ ఇవి ఆదాము గారి తర్వాత ఉంటే మనకు కూడా బైబిల్ గ్రంథంలో తెలిసేవి కదా, తెలిసేవేనా? మరి అవి ఎప్పుడు ఉన్నాయి ఒకసారి మనం చూసుకుంటే ఆదాము గారికి ముందటి ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనము ఆలోచించాలి. అందుకే ఆదికాండం 1వ వచనంలోనేమో దేవుడు ఏమన్నాడంటే భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడు అన్నాడు. 2వ దగ్గరకు వచ్చేసరికేనేమో
నిరాకారంగా శూన్యముగా ఉన్నది అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఎప్పుడైతే దేవుడు ఈ భూమిని తయారు చేశాడో ఇంకా మనిషిని ప్రవేశపెట్టక మునిపే అక్కడ ఎవరిని పెట్టాడంట? కెరూబుని పెట్టాడంట. అభిషేకించబడిన కెరూబు అంటే దేవదూతల్లోనే యుద్ధ వీరుల్ని ఈ భూమి మీద నియమించాడు దేవుడు. అంతకుముందే చెట్లు అవన్నీ నిర్మించబడే ఉన్నాయి. అవి కూడా తర్వాత మనము మాట్లాడుకుందాం. ఎందుకు కలుగును గాక అన్నాడు, వీటిని మాత్రం ఎలా సృజించాడు అనేది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే కెరూబుని పెట్టాడు ఈ భూమి మీద. కెరూబుని పెట్టినప్పుడు ఈ కెరూబు ఏం చేసిందంటే దేవుణ్ణి ఆరాధించాలి. వాస్తవానికి అది భూప్రపంచం మీద సంచరిస్తా ఎక్కడైతే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఉన్నాయో, గోయే అనేవి ఉన్నాయో, వాటినన్నిటిని పడగొట్టింది. అంటే వాటినన్నిటికీ కింగ్ అదే. ఒక గాడ్జిల్లాలకు కానీ ఉదాహరణ మరి మన బైబిల్లో వాటిల్లో ఏమన్నా సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అంటే ఆ ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఒకసారి యోబు గ్రంథం పరిశీలిద్దాం. మనం యోబు గ్రంథము 39వ అధ్యాయము 39వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే 39, 40, 41 అధ్యాయాలు 3 అధ్యాయాలు కూడా ఒక పెద్ద జంతువు గురించి దేవుడు యోబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం కూడా చదువుదాం. 11వ వచనం నుండి చదువుదాం. దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదవా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదవా అని చెప్పేసి ప్రతి ఒక్క జంతువు గురించి దేవుడు యోబు గారితో మాట్లాడుతూ ఉంటాడు. పై వచనాలు చూసుకుంటే లేళ్ల గురించి మాట్లాడతాడు, పలానా ఆస్ట్రిచ్ పక్షి గురించి మాట్లాడుతూ ఉంటాడు, నిప్పుకోడి గురించి, ప్రతి ఒక్క దాని గురించి దేవుడు మాట్లాడతాడు. అయితే చివరికి వచ్చేసరికి దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం 40వ అధ్యాయము 3వ వచనం ఒకసారి పరిశీలిద్దాం. ఏందా సౌండ్? 40వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను అని చెప్పేసి మాట్లాడదా దేవుడు మళ్ళా యోబు గారికి ఇంకో ప్రత్యుత్తరం ఇస్తా మాట్లాడుతూ ఉంటాడు. 15వ వచనం నుండి ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం. నేను చేసిన నీటి గురమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దువలే అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని పకటెముకలు ఇనుప కమ్మల వలె ఉన్నవి. దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను, పర్వతములలో దానికి మేత మొలుచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును, తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును, తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును, నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యోర్దాను ప్రవాహం పొంగి దాని నోటి వద్దకు వచ్చును అది ధైర్యం విడవదు, అది చూచుచుండగా ఎవరైనాను దాన్ని పట్టుకొనగలరా? పెద్ద జంతువు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి నది మొత్తం పారి అసలు దాని నోటికాడికి వచ్చినా కూడా అది భయపడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దాని ఎముకలు ఎట్లా ఉన్నాయంట? ఇత్తడి గొట్టాల్లాగా ఉన్నాయంట. అంటే ఎవరు వంచాది కాదనమాట. ఇంకా 41వ అధ్యాయంలో కూడా కంటిన్యూగా మాట్లాడుతున్నాడు. ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రం వేయగలవా? నీవు మకరమును గాలంతో బయటకు లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడలకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపముల చేయినా, మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దాన్ని దాసునుగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయనా? నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా? నీ కన్యకలు ఆడుకున్నటకై దాన్ని కట్టివేసేదవా?
బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తొనకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇలుపు శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేపాలకు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకుని నీవు మరలా అలాగూ చేయకుందువు. దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరచుకుందామన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనా గుండెలు అవిసిపోను కదా. దాని రేపుటికై తెగింపగల సూర్యుడు లేడు. ఇట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు? 12వ వచనం. దాని అవయములను గుర్చైనను, దాని మహాబలమును గుర్చైనను, దాని చక్కని తీరును గుర్చైనను పలుకక మౌనముగానుండను. ఎవడైనా దాని పైకొచ్చను లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలడా? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. 19వ వచనం. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచును. అంటే ఇప్పుడు అది నోరు కనుక ఊదితే ఏమొస్తాయంట? అగ్ని కణాలు వస్తాయంట నోట్లో నుంచి. మనం చూస్తూ ఉంటాం, డ్రాగన్ గ్రాఫిక్స్లో చూస్తూ ఉంటాం. ఏమొస్తూ ఉంటుంది డ్రాగన్కి? నోట్లో నుంచి నిప్పులు వదులుద్దంట. దాని శ్వాసలో నుండి కూడా అట్లా వస్తుందంట. ఇంకా 26వ వచనంలో, దాని చంపుటికై ఒకటి ఖడ్గము దూయుట వ్యర్థమే, ఈటెలైనను బాణములైనను పంటకోలైనను అక్కడకు రావు. అది ఇనుమును గడ్డిపోచగాను ఎత్తడని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. ఏం చేస్తుందంట? ఇది ఇనుముని గడ్డిపోచగా చూస్తుందంట, ఎత్తడని పుచ్చిపోయిన కర్రగా చూస్తుందంట. అంతేనా? ఇంకా అది పండుకుంటే సముద్రం పొర్లిపోరుద్ది. ఈ దినాల్లో చాలా మంది చెబుతా ఉన్నారు, ఏదో లెవియాధానం ఏదో ఒక జంతువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి లెవియాధాన్ అంటే? ఇది సముద్రంలోనే పెద్ద జంతువు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది, దేవుడే చెబుతున్నాడు, అసలు అది లెగిస్తేనంట ఆకాశాన్ని అంటుందంట. పండుకుంటే అంటే దాని మేత ఎక్కడ దొరుకుతుందంట? పర్వతాల్లో దొరుకుతుందంట. ఇక్కడ నుంచి ఉంటే పర్వతం ఎంత ఉంటుంది? సుమారు కొన్ని వేల కిలోమీటర్ల పర్వతాల్లో గడ్డి మేస్తుంది అంటే సుమారు ఎంత హైట్ ఉంది అది? అంతేనా? దాని ఎముకల గురించి వర్ణిస్తున్నాడు, పొలుసుల గురించి వర్ణిస్తున్నాడు, అసలు ముక్కుకు సూత్రం వేయగలవా అంటున్నాడు. అది పండుకుంటే సముద్రం కూడా పొంగి పారలాల్సిందే. అది నించుంటే సముద్రం యొక్క నీళ్లు దాని మోకాళ్ళ లోతే వస్తాయంట. అంత పెద్ద జంతువు గురించి దేవుడే సాక్షాత్తు యోబు గారితో మాట్లాడతా మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఈరోజైతే మనకు కనపట్ల, కానీ వాటి శిలాజాలు మాత్రం మనకు లభ్యమైనవి. కాబట్టి ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆదాము గారికి ముందటి ప్రపంచంలో ఏదైతే ఏదేనులో అభిషేకించబడిన కెరూబు ఉందో ఆ భూమిలో ఏమున్నాయంట? ఈ యొక్క జంతువులు, జీవరాశులు ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇంకా మనకు ఆధారాలు కావాలి అంటే శాస్త్రీయంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు బొగ్గు ఖనిజాలు అని చెప్పేసి మేము కనిపెట్టామని చెప్పేసి మాట్లాడతాము. బొగ్గు అనేది ఎలా వస్తుంది అసలు? ఇప్పుడు కనుక మనం ఒక మొద్దుని కనుక పూర్తిగా కాల్చేస్తే అది బూడిదైపోద్ది. కానీ ఈ చెక్కలో నుండి మనం డైరెక్ట్గా బొగ్గును తీసుకోవాలంటే ఎలాగంటే, ఇది కొన్ని భూమిలో పాతి పెట్టబడి ఆ భూగర్భ వేడికి ఏమవుతుందంటే అది మంట రాకుండానే లోపల అది కవిలిపోయినట్టుగా బొగ్గుగా ఏర్పడతా ఉందన్నమాట. ఆ ఏర్పడినప్పుడు మాత్రమే మనం ఈరోజు బొగ్గు ఖనిజాలు అనేవి తీసుకుంటాం. అంతేనా? అదేనా శాస్త్రీయ ఆధారాలు అయ్యానా? ఇంకా అనేకమైన ఆధారాలుగా ఉన్నాయి. భూమిలో జరిగే ప్రతి ఒక్క రసాయనిక చర్యకు కూడా చాలా ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే భూగర్భ వేడికి ఈ చెక్క ఏమవుతుందంటే నల్లగా మారిపోద్ది కానీ అది కాలదు. దాన్ని బయటకు తెచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? కాలుస్తున్నారు. అంతేనా? చెక్క రావాలంటే, బొగ్గు రావాలంటే అదే కదా జరగాల్సింది. వీటన్నిటిని మనము పరిశీలించాలి. ఇప్పుడు భూమి నిరాకారముగా, శూన్యముగా ఎందుకు మారింది? ఎప్పుడైతే ఈ యొక్క తేజో నక్షత్రము
దేవుని కంటే పై స్థాయికి వెళ్ళాలనుకుందో, దేవుని యొక్క ఆలోచనల కంటే ముందుకు వెళ్ళాలనుకుందో, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే దానికి తీర్పు తీర్చాడంట. ఒకసారి మనము యెషయా గ్రంథము 14వ అధ్యాయం చదువుదాం. మాట్లాడద్దు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకుంది నన్ను మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపజేసి రాజ్యములో వణికించిన వాడు ఇతడేనా అని చెప్పేసి ఇక దాన్ని చూసి మాట్లాడుకుంటా ఉంటారంట. ఎక్కడ త్రోయబడిందంటే ఇది పాతాళంలో, నరకములో ఒక మూలకు త్రోయబడింది. పాతాళం అనేది ఎక్కడ ఉంది? భూమి క్రింద ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆకాశానికి హెచ్చించుకోవాలని, ఆరాధన జరిగించుకోవాలని, దేవునితో తను సమానునిగా చేసుకోవాలని అనుకున్నదో, దేవుడు వెంటనే ఏం చేశాడంటే దానికి తీర్పు తీర్చాడు. ఆ తీర్పు ఏంటి అనేది మనం ప్రకటనల గ్రంథంలో చదవబోతాం. మిఖాయేలుకి, కెరూబుకి ఏ విధంగా అంతకు ముందైతే దేవుడు ఏర్పరిచిన భూమి మీద నరుల్ని ఇంకా పుట్టించక మునుపు నరుల యొక్క సేవకుల్ని దేవుడు అక్కడ పెట్టాడు. ప్రప్రథమంగా మనము పాత నిబంధన చూస్తే దేవదూతలు వచ్చి వెళ్ళడం చూస్తాం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆల్రెడీ ముందుగా దేవదూతలను కూడా ఏర్పరిచి నరుల యొక్క సేవకులను ఏర్పరిచిన తర్వాత నరులను సృజించాలనేది దేవుని ఆలోచన. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ ఆరాధనని ఇది కోరుకుందనమాట. ఇక నేను ఆకాశ మండలానికి కూడా వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవదూతలకి భూమి మీదకి, పరలోకానికి తిరిగి అధికారం ఉంది. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చూస్తే అటు ఇటు సంచరిస్తా నేను ఎక్కడికి వెళ్ళిందంట? పరలోకంలో సభా పర్వతానికి వెళ్ళింది అని చెప్పేసి, సభలోనికి వెళ్ళింది అని చెప్పేసి మనము మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక దేవుడు ఏం చేశాడంటే దానికి తీర్పు తీర్చాడు. తీర్పు విషయాన్ని కనుక మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఎప్పుడు కూడా నరులు తప్పు చేస్తే డైరెక్ట్గా ఆ నరుల వరకే శిక్షించాల. అర్థమవుతుందా? ఒకసారి మనము దీనికి కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం. ఒకసారి మనం ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అంటే వాస్తవానికి తప్పు చేసింది ఎవరు అక్కడ? పట్టణస్థులు. అంతేనా? వ్యభిచారం వలన, వర్తకాలు జరిగించటం వలన అక్కడ పాపం చేసింది ఎవరు అంటే సొదొమ గొమొర్రా ప్రజలు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పూర్తిగా గంధకమును అగ్నిని ఆ యొక్క ప్రాంతం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినట్టుగా, అంటే నగరానికి కూడా తీర్పు తీర్చాడంట. ఆ మైదానం అంతటికి అంటుంది, మొలకలకిని, నేల మొలకకు కూడా తీర్పు వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. దేవుని తీర్పు ఎక్కడైతే అవిధేయత పరులు, తిరుగుబాటుదారులు ఉంటారో కంప్లీట్గా ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు నాశనం చేస్తాడు. అలాగనే ఏదేనులో ఉన్న ఈ కెరూబును కూడా దేవుడు ఏం చేశాడంటే కంప్లీట్గా భూమితో సహా డిస్ట్రాయ్ చేసేసాడు, తీర్పుని ఇచ్చాడు. అందుకే అది షేప్లెస్గా అయిపోయింది. అది నీళ్లతో, జలములతో కప్పివేయబడింది. ఇక దేవుని తీర్పులో ప్రధాన భాగం ఏంటి అంటే ఒకటి అగ్ని, రెండవది నీరు. మనం నోహు గారి దినముల్లో గనక చూసుకున్నట్లయితే తప్పు చేసింది ఎవరు? చెట్లు కాదు, పుట్టలు కాదు, జంతువులు కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? 40 రోజులు ఆకాశపు వాకిండ్లు విప్పి
కంప్లీట్ డెస్ట్రాయ్ అనేది అక్కడ చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మనం కూడా అంతేనండి. ఏదన్నా వైరస్ అనేది మన బాడీలోకి వస్తే కంప్లీట్గా దాన్ని నిరోధించడానికి ఏ ఇంజక్షన్ చేసినా అది కంప్లీట్గా బాడీ మొత్తం పనిచేస్తుంది, కానీ ఏదో ఆకు ప్రాంతానికే పరిమితము కాదు. ఇక ఏదేను సంగతి కనుక మనం ఆలోచిస్తే మొదట ఉన్న ఏదేను ఎవరిది? కెరూబుది. రెండవసారి ఉన్న ఏదేను ఎవరిది? ఆదాము గారిది, అవ్వది. ఇక మూడో ఏదేను కూడా మనకి బైబిల్లో కనబడుతుంది. ఒకసారి మనము యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 35వ వచనం ఒకసారి మనం చదువుదాం. రాబోయే ఏదేను సంగతి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 35వ వచనం. పాడైన భూమి ఏదేను వలె ఆయనయు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారము గలవాయనైన జనులు చెప్పుదురు. ఏమవుతుందంట? రేపు మళ్ళా తిరిగి ఈ పాడైపోయిన శపించబడిన భూమి మొత్తం వెళ్ళిపోయి తిరిగి మళ్ళా ఏదేనులాగా అవుతుంది. ఏదేను దేనికి గుర్తు? మనం ఏదేను అంటున్నాం ఈరోజు చాలామంది. ఇక క్రీస్తు వారి పరిపాలన ఇంకేమీ లేదు, క్రీస్తు వారిలోకి వచ్చిన వారే నూతన సృష్టి అని చెప్పేసి ఇక రాబోయే ఏదైనా సంగతి వాళ్ళు మర్చిపోయారు అన్నమాట. వాస్తవానికి ఏదేను దేనికి గుర్తు అంటే శ్రమలో లేకుండా ఉండే ప్రదేశానికి గుర్తు. తోట చెట్లలో దేన్నైనా తినచ్చు, ఆకలి తీర్చుకోవచ్చు. ఎప్పుడు వీళ్ళకి ఆకలి శ్రమలు, ఆకలి దప్పులు ప్రారంభమయ్యాయి? ఏదేళ్ళ నుండి బయటకు నెట్టివేయబడినప్పుడు కదా. ఏదేళ్ళలో ఉన్నప్పుడు నాకు ఆకలి అవుతుంది అన్నారు వాళ్ళు? లేదు. మేము పలానా చోటకు వెళ్ళాలి, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి మాట్లాడారా? లేదు. భూమి ఏమన్నా ముళ్ళ తుప్పలను మొలిపించిందా? లేదు. కాబట్టి ఏదేనో మళ్ళీ తిరిగి రావాలి అంటే క్రీస్తు వారి పరిపాలన ప్రారంభానికి ముందే మళ్ళా ఇంకో ఏదేను అనేది రాబోతా ఉంది. పాడైపోయిన ప్రతి ఒక్క స్థలము కూడా ఏదేనులాగా తయారవుతుంది. ఇక ఆకలి దప్పులు ఉండవు అన్న మాటలు కూడా మనం క్రొత్త నిబంధనలో వింటాం. అంటే ముందు ముందు రోజుల్లో మనం వాటిని గురించి కూడా చర్చించుకోబోతాం. ఎందుకంటే మనం పరలోకంలో ఉండే ఆహారంతో పని లేదు కదా అంటున్నారు కొంతమంది. మరి పరలోకంలో లేనప్పుడు భూమి మీద ఉండేది ఎవరు? దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుందని చెప్తున్నాడు కదా. మరి భూమి మీద ఉన్నప్పుడే కదా మనకు ఆహారం కావాల్సింది, పరలోకంలో ఉంటే కాదు కదా. కాబట్టి ఎవరికి ఏ స్వాస్థ్యాలు ఇచ్చాడో కూడా మనకి అర్థం అవుతూ ఉంటుంది నిదానంగా మనం వెళ్ళే కొంది. కాబట్టి ఇట్టి మాటల్ని మనం గ్రహించాలి. ఎందుకు భూమికి తీర్పు వచ్చింది అంటే కెరూబు యొక్క అవిధేయత వలన ఈ భూమి అనేది నిరాకారముగా శూన్యముగా ఉండిపోయింది. అలా ఉన్నదాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే రీఫార్మ్ చేస్తాడనమాట దేవుడు. అప్పుడు కలుగునుగాక అనే మాటలు మనం వింటా ఉంటాం. కాబట్టి ఈ 1వ వచనానికి 2వ వచనానికి ఉన్న వ్యత్యాసం మనకు తెలియాలి. ఈ వ్యత్యాసం మనకు తెలియలేదనుకోండి, చాలామంది ఏమంటారంటే ఇక మళ్ళీ తిరిగి ఏదేను రాదు అంటారు. ఏదేను రానప్పుడు దేవుడు చేసిన పని వ్యర్థం అయిపోద్దా? వ్యర్థం కాదు కదా. దేవుడు ఏదైతే తన ప్రణాళికలో నిర్ణయించుకున్నాడో దానిని తాను తనకు అనుకున్నట్టుగా ముందుకు తీసుకువెళ్తా ఉంటాడు. ఇంకొక వచనం చదివి మనము ముగించేద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం చదువు. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములని యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పగలగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడుగాను దాని నిశ్శేషముగా దాన్ని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని నేను పశ్చాత్తాపపడుట రద్దు చేయటం లేదు. ఏమన్నాడంట ఆయన? ఏదైతే దానిని బట్టి భూమి దుఃఖిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంట ఎన్ని భూములన్నీ కూడా పచ్చగా ఉన్న భూములన్నీ కూడా ఎడారి అయిపోయినాయి అంట. అందుకే ఇర్మియా గారు దర్శనంలో చూసి చెబుతా ఉన్నాడు. ఏమని అంటే మళ్ళా తిరిగి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంట,
రీఫార్మ్ అవుతుంది. దేవుడిచ్చిన వాగ్దానము వ్యర్థము కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటు మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. కాబట్టి పిలిస్తే పిలిచినట్టు